ఒంగోలులో జరిగిన గొడవ గుర్తుంది కదా, ఏదైతే ఒక వాలంటీరుని వెంట పెట్టుకుని ప్రచారానికి వెళ్ళారంటూ బాలినేని కోడల మీదన దాడికి దిగబడటం, ఆ సందర్భంలో వీళ్ళు వ్యతిరేకంగా అటాక్ చేయడం, అది ఫోటో తీయడానికి ప్రయత్నిస్తుంటే కొట్టారంటూ తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లు, హాస్పిటళ్ళు ఎక్కడికక్కడ రచ్చరచ్చ చేసుకున్నటువంటి సంఘటన మీద టోటల్గా 3 కేసులు నమోదైనవి. ఇప్పుడు సమతానగర్లో బుధవారం టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన ఘర్షణలో ఒంగోలు తాలూకా పోలీసులు 2 పార్టీల వర్గీయులు మీద విడివిడిగా కేసులు నమోదు చేశారు. సోనియా గాంధీ నగర్కి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు కుమ్మరిగుంట సుజనప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 36 మంది టీడీపీ నేతల కార్యకర్తల మీద, టీడీపీ నాయకురాలు చప్పిడి ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మొత్తం 31 మంది మీద కేసులు నమోదు చేశారు. సమతానగర్లో జరిగిన ఘర్షణలో గాయాల పాలైన వాళ్ళని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. దీంతో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు 2 పార్టీల నేతలు పైన జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 మీద కేసులు నమోదైనవి. తద్వారా 3 కేసులు నమోదైనట్టు. ఇవి ఇక మళ్ళీ కోర్టుల చుట్టూ, నాయకులు బాగానే ఉంటారు, ఈ జనమంతా కోర్టుల చుట్టూ తిరగాలి. ఇక్కడ సిల్లీ రీజన్స్తో జరిగేటటువంటి ఘర్షణలు జీవితకాలం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేటటువంటి పరిస్థితి అవుతుంది.